ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం శ్రీం హంసః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీచక్రత్రిపురాయై నమః. ఓం పంచామ్నాయ దేవతాభ్యో నమః. ఓం ఉత్తరామ్నాయ దేవతాయై నమః. దివ్యాత్మ స్వరూపులారా, షట్ ఆమ్నాయ దేవతల గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి పంచ ఆమ్నాయ దేవతల గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. ఇప్పటిదాకా జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి పూర్వామ్నాయ దేవత, దక్షిణామ్నాయ దేవత, పశ్చిమామ్నాయ దేవత గురించి మీరు చక్కగా శ్రవణం చేశారు. మూలమంత్ర జపం కూడా చేస్తున్నారు. ఇక ఈరోజు 4వ ఆమ్నాయ దేవత గురించి మీరు శ్రవణం చేయబోతున్నారు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము ఉత్తరామ్నాయ దేవత గురించి ఈ రకంగా చెప్పడం జరిగింది. ఓం హ్రీం శ్రీం శ్రీచక్రే నవచక్రాంతరే ఉత్తరామ్నాయ దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఉత్తరామ్నాయ దేవత గురించి జ్ఞానార్ణవ తంత్రశాస్త్రము 2 శ్లోకాలలో మార్మిక జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. ఇది మొదటి శ్లోకము. ఓం హ్రీం శ్రీం శ్రీచక్రే నవచక్రాంతరే ఉత్తరామ్నాయ దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. మనము పూర్వామ్నాయ దేవత అంటే ఉన్మని భైరవి ఏ చక్రాలలో ఆరాధిస్తారో తెలుసుకున్నారు. త్రైలోక్య మోహన చక్రము, సర్వాశా పరిపూరక చక్రము, సర్వ సంక్షోభన చక్రం, ఈ 3 చక్రాలలో ఉన్మని భైరవి గురించి ఆరాధన చేస్తారు. ఇక 4, 5, 6 ఏమిటి అవి? సర్వ సౌభాగ్యదాయక చక్రము, సర్వార్థ సాధక చక్రము, సర్వ రక్షాకర చక్రము. ఈ 3 చక్రాలలో నిత్య క్లిన్న భైరవిని ఉపాసన చేస్తాం. ఇక పశ్చిమామ్నాయ దేవత అయినటువంటి కుబ్జికా మహాదేవిని 7, 8, 9 చక్రాలలో ఆరాధిస్తాం. ఏమిటి అవి? సర్వరోగహారక చక్రము, సర్వసిద్ధిప్రద చక్రము, సర్వానందమయ చక్రం. ఈ 3 చక్రాలలో కుబ్జికా దేవతను ఆరాధిస్తాం. మరి ఉత్తరామ్నాయ దేవతను ఏ చక్రాల్లో ఆరాధిస్తారండి? చక్రాలన్నీ అయిపోయినాయి కదా అని అంటే, నవచక్రాలలో ఉత్తరామ్నాయ దేవతను ఆరాధించాలి. చూశారా? అందుకే శాస్త్రం చెబుతూ ఉన్నది,
శ్రీచక్రే నవచక్రాంతరే. నవచక్రాలలో 9 చక్రాలలో ఉత్తరాంనాయ దేవతను ఆరాధించాలి. శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అని మంత్రం కూడా చెప్పడము జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా అన్ని చక్రాలలో ఆరాధించబడుతుంది కాబట్టి అమ్మవారు డైరెక్ట్గా ఉపాసనా మంత్రాన్ని చెప్పడము జరిగింది. మరి ఉత్తరాంనాయ దేవత యొక్క శుభనామం ఏమిటిది, ఆమె యొక్క స్వరూప వర్ణన ఏమిటిది అనే విషయాలను మరొక శ్లోకములో అంటే 2వ శ్లోకములో తంత్రశాస్త్రము ప్రబోధించడం జరిగింది. శివారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీ చతుర్భుజాం ఖడ్గముండ వరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని. కాళికా దేవి యొక్క వైభవం ఏమిటిదో, ఆమె గొప్పతనం ఏమిటిదో, ప్రత్యేకత ఏమిటిదో, విశిష్టత ఏమిటిదో మీకు అర్థమవుతుంది. శ్రీచక్రములో కొలువై ఉన్నటువంటి ఆమ్నాయ దేవతలలో 4వ ఆమ్నాయ దేవత ఉత్తరాంనాయ దేవత యొక్క శుభనామం ఏమిటిది అని అంటే కాళీమాత. మరి ఆమె ఎలాగ ఉన్నది, ఆమె స్వరూపం ఏమిటిది అనేది తంత్రశాస్త్రం ఈ విధంగా చెప్పడము జరిగింది. శివారూఢా అమ్మ దేని మీద ఆసీనురాలవుతుంది అని అంటే శివారూఢాం శివుని యొక్క దేహం మీద నిలబడుతుందమ్మ. అందుకే మన యొక్క పీఠంలోన కాళీదేవత ఎవరి మీద కాలు పెట్టుకున్నది అని అంటే పరమేశ్వరుని మీద పెట్టుకున్నది. అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో గతంలో మీకు చెప్పాను. మహాభీమాం, భీమాం అంటే చాలా భయంకరమైనటువంటిది. ఘోరదంష్ట్రాం, ఘోరదంష్ట్రాం అంటే భయంకరమైనటువంటి భయానకమైనటువంటి కోరలు కలిగినటువంటి తల్లి. హసన్ముఖీ అంత భయంకరంగా ఉన్నా కూడా అమ్మ చిరునవ్వుతూ ఉంటుందట. చతుర్భుజా ఉత్తరాంనాయ దేవత అయినటువంటి కాళీదేవత 4 భుజాలను కలిగి ఉంటుంది. ఖడ్గముండ వరాభయకరా, ఖడ్గము, ముండ అంటే శిరస్సును పట్టుకుంటుంది. వరాభయకరా వరముద్రతో అభయముద్రతో అమ్మ శోభిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఉత్తరాంనాయ దేవత, మనము శివరాత్రికి ప్రతిష్ఠించబోయేటువంటి అమ్మవారి యొక్క విగ్రహము ఈ శ్లోకములో ఏమి చెప్పబడిందో ఆ ప్రకారమే అమ్మ వస్తూ ఉన్నది. చూడండి, ఇందాక నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మ ఆ స్వరూపంలోనే కనపడింది.
ముండమాలాధరా. ముండమాలాధరాం అంటే ఓ పుర్రెల మాలను ధరిస్తుంది అమ్మ. దేవీం లలజిహ్వాం, నాలుకను కదిలిస్తూ ఉంటుందమ్మ. దిగంబరా, నాలుగు దిక్కులని అమ్మ ఇగో వ్యాపించి ఉంటుంది, లేదా దిగంబరంగా ఉంటుంది అని కూడా అర్థం. ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసిని, శ్మశానములో ఉండేటువంటి తల్లిని నువ్వు ధ్యానించాలి అని చెప్పడం జరిగింది. చూశారా బాబు, దశమహావిద్యా దేవతలలో బాలా త్రిపుర సుందరి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తే, మహాత్రిపుర సుందరి ఆమె చిన్మయ స్వరూపినిగా శోభిస్తే, త్రిపుర భైరవి అమ్మ అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తే, ఇక నాలుగవ దేవత చూశారా దశమహావిద్యా దేవతల్లో కాళీమాత. కాళీమాత ఇగో ఆమ్నాయ దేవతల్లో మీకు వస్తుంది. అమ్మ యొక్క విగ్రహం చాలా మనోహరంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అమ్మవారు చాలా అందంగా మనకు దర్శనమిస్తుంది శివరాత్రికి. శ్మశానాలయ వాసిని చూశారా బాబు, దక్షిణాచార ఆరాధన వేరు, తంత్ర ఆచరణ వేరు. ఇది ముందు తెలుసుకోవాలి. దేని ఎఫెక్ట్ దానికి ఉంటుంది, దేని ప్రభావం దానికి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే దక్షిణాచారము కంటే కూడా తంత్రాచారము పైమెట్టు అని చెబితే ఎవరైనా అంగీకరించక తప్పదు. ఎందుకండి పైమెట్టు అని అంటే, జపములో గాని, ధ్యానములో గాని, దేవతా దర్శనములో గాని, దేవతతో మాట్లాడే విషయంలో గాని, దేవతను వశం చేసుకునే విషయంలో గాని, దేవత చేత కావలసిన పనిని చేయించుకోవడం కోసమైతే గాని, తంత్రశాస్త్రానికి మించిన శాస్త్రం మరొకటి లేదు. ఇది సుజ్ఞానులు గ్రహించేటువంటి విషయం. ఇది చాదస్తులు, ఎంతసేపు బావిలోని కప్పలాగా ఉండేటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు, జీర్ణించుకోలేరు కూడా. ఉన్న సత్యం ఏమిటిది అని అంటే ఇది సత్యం. ఎందుకు చూసారా, కాళీమాత అసలు ఎక్కడ ఉంటుంది? శ్మశానములో ఉంటుంది. శ్మశానాలయ వాసిని చూసారా, శ్మశానం అన్నటువంటి ఆలయంలో ఉంటుందమ్మా. మనకు శ్మశానం అనగానే అది ఒక అమంగళము, అశుభము అనుకుంటాం. కానీ చూసారా, దాన్ని ఏమంటారు? రుద్రభూమి అని కూడా అంటారు. అసలుకు ఎక్కడైతే మనం భయపడుతూ ఉంటామో ఆ భయాన్నే నాశనము చేసేటువంటి సాధన అది. ఎక్కడైతే మనము అహంకారముతో నేను బతకాలి అనుకుంటామో ప్రతిరోజు అహంకారాన్ని చంపేటువంటి స్థానం అది. ఈ రకంగా మీరు కాళీదేవత గురించి అర్థం చేసుకున్నారు. ఎందుకు అఘోరాలు శ్మశానములో సాధనలు చేస్తారు, వాళ్ళు ఎందుకు అక్కడనే హవనాదులు చేస్తారు అని అంటే, దేవత అక్కడ ఉంది. చూశారా, దేవత ఎక్కడ ఉందో నువ్వు అక్కడే పట్టుకోవాలి. దేవత ఎక్కడ ఉంది? శ్మశానములో ఉన్నది. చూశారా బాబు, ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మరి దక్షిణాచారం కంటే తంత్రాచారం గొప్పది అని గురువు లేకుండగా, గురువు యొక్క మార్గదర్శకత్వం లేకుండగా వెళ్ళి శ్మశానంలో కూర్చోకూడదు, అనర్థాలు జరుగుతాయి. చూసారా, ఉపన్యాసాలు విని పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఒక గురువు యొక్క మార్గదర్శకత్వముతో, గైడెన్స్తో
బ్లెస్సింగ్స్తో నువ్వు సాధనలు చేయొచ్చు, తప్పులేదు. అంతేగాని ఇవన్నీ స్పీచ్లు విని ఇక నేను కూడా శ్మశానంలో కూర్చుంటాను, సాధనలు చేస్తాను అంటే అనర్థములు జరుగుతాయి. అటువంటి పనులు చేయకూడదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. కాళీమాత ఎంతటి మహత్తరమైనటువంటి దేవతనో మీరు అర్థం చేసుకున్నారు. దశమహావిద్యా దేవతల్లోన కాళీ, ధూమావతి, తర్వాత బగలాముఖి, వీళ్ళని గట్టిగా పట్టుకుంటారు. ఇక కాలరాత్రి, ప్రత్యంగిర, ఇటువంటి ఉపాసనలు చేస్తారు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఆమ్నాయ దేవతలలో 4వ దేవత ఉత్తరామ్నాయ దేవత అయినటువంటి కాళీమాత గురించి మీరు చక్కగా శ్రవణం చేశారు. మరి కాళీ ఆమ్నాయ దేవత యొక్క మూలమంత్రం ఏమిటిది అన్నది రేపు మీకు ఉపదేశం చేస్తాను. మీరు కాళీ మంత్రం చేస్తున్నారు చూశారా, అది దశమహావిద్యా దేవతల్లో వచ్చేటువంటి మంత్రం. మీకు ఆమ్నాయ పరంగా చూసినప్పుడు మంత్రం మారిపోతుంది, బీజాక్షరాలు మారిపోతాయి. రేపు మీకు ఆ మంత్రాన్ని ఉపదేశము చేస్తాను. మళ్ళీ మనము రేపు కలుసుకుంటాం. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం శ్రీం హంసః.